బాధించిన వాళ్ళు, నిన్ను కష్టపెట్టిన వాళ్ళు, నేను హింసించిన వాళ్ళు, నీ కుటుంబాన్ని అల్లరిపాలు చేసిన వాళ్ళు, నేను అవమానపరిచిన వాళ్ళు, నేను నిందించిన శత్రువులు ఎవరైనా కావచ్చు, లేదా నేను బాధ పెట్టిన ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, నీ కుటుంబ సమస్యలు కావచ్చు, నీకు సమాధానం లేకుండా చేసిన సమస్యలు ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా శత్రు లెక్కలోకే వస్తుంది. వీటన్నిటిని దేవుడు వాటికి ఒక రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో పడవేయబోతున్నాడు. శత్రువుల్ని వెదికినా నీకు కనిపించరు అండ్ నీకు జీవితంలో ఎప్పటికీ బయటికి రాలేరండి. అలాంటి తీర్పుని దేవుడు ఇవ్వబోతున్నాడు. మన శత్రువులను క్షమించేసిన వాళ్ళు అప్పుడప్పుడు మనకు కనబడుతుంటే మనసులో ఎక్కడో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకు. ఆ ఇబ్బంది కూడా నీకు కలగకుండా దేవుడు ఎప్పటికీ వాళ్ళు రాలేని చోటుకు దేవుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళు ఎప్పటికీ బయటికి రాలేరు. బైబిల్ అదే చెప్తుంది, నీ శత్రువుల్ని నువ్వు వెదికినా కూడా వాళ్ళు నీకు దొరకరు. ఇలాంటి ఒక ప్రాబ్లం నా లైఫ్లో ఉంది అని ఆ జ్ఞాపకాలు కూడా లేకుండా దేవుడు ఆ సమస్యను తుడిచి వేయునుగాక.